గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంథింగ్ న్యూ. అందరూ ఎలా ఉన్నారు? ఫైనలీ ఇవాళ బయటికి వెళ్ళే పని లేదు నాకు. హ్యాపీగా ఇంట్లో ఉందాం, మార్నింగ్ చక్కగా బ్రేక్ఫాస్ట్ లంచ్ అది ప్రిపేర్ చేసుకుందాం అని అనుకున్నాను. బట్ చూడండి, ఇవాళ అస్సలు ఎండ లేదు. నేను వెళ్ళే రోజు ఎంత ఎండగా ఉంటుంది, ఇవాళ అస్సలు ఎండ లేదు, మబ్బుగా ఉంది. సో ఇవాళ ఫ్రీగా హ్యాపీగా పని చేసుకుంటాను, స్ట్రెస్ ఫ్రీగా. అంటే బయటికి వెళ్ళి వచ్చేసరికి ఆ ఎండకి యూనో చాలా చిరాగ్గా ఉంటుంది ఎవ్రీడే. ఇవాళ పీస్ఫుల్గా మార్నింగ్ 8 o'clock లేచాను. ఎప్పుడు 6 o'clock లేచేదాన్ని, 8 o'clock లేచాను. సో ప్రశాంతంగా పని చేసుకుందాం. ఓకే, ఇడ్లీ బ్యాటర్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. హెల్తీ ఆప్షన్స్ యూస్ చేసుకోవాలి. సో నేను క్యారెట్ గ్రేట్ చేసి పెట్టాను. ఇదేంటంటే ఇడ్లీ బ్యాటర్లో వేస్తాను, అది క్యారెట్ ఇడ్లీ అవుతుంది. ఇడ్లీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఇలా ఇడ్లీ పాత్ర కొంచెం ఘీ అప్లై చేసి ఇడ్లీ వేసుకోవడం. షింజు కోసం టైనీ ఇడ్లీస్, బటన్ ఇడ్లీస్ చేస్తాను షింజు కోసం. చూసారా ఎంత బాగున్నాయో, చక్కగా ఉడికాయి. 5 minutes. చట్నీ కోసం నా ఇంగ్రీడియంట్స్ ఇవి. ఇది నా ఫేవరెట్ చట్నీ. దీన్ని టొమాటో చట్నీ అంటారు, కొత్తిమీర చట్నీ అంటారు, ఆనియన్ చట్నీ అంటారు, నాకు తెలీదు. అన్నీ కలిపి చేస్తూ ఉంటాను. ఇడ్లీతో దోశతో చాలా టేస్టీగా ఉంటుంది. తీసుకున్న శనగపప్పు, గార్లిక్, టొమాటో, కొత్తిమీర, ఆనియన్, కర్రీ లీవ్స్, మిర్చి అండ్ ఒక చిన్న బాల్ చింతపండు. ఏంటంటే ఫస్ట్ ఆయిల్ అయ్యాక జీరా వేయాలి, కొంచెం పసుపు, తగినంత సాల్ట్. మిగిలిన కొత్తిమీరని కట్ చేసి ఏదైనా బాక్స్లో ఇలా టిష్యూస్ కిందన పెట్టి కొత్తిమీర అందులో వేసుకొని పైన ఇంకొక టిష్యూ పెట్టి మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెడితే అట్లీస్ట్ మినిమం 15 days అయినా ఇలాగే ఫ్రెష్గా ఉంటుంది. అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు లంచ్ రెడీ చేస్తున్నాను. పప్పు చేస్తున్నాను. ఇది పెసరపప్పు, దాల్ అండ్ భిండి కర్రీతో తినడానికి ఈ పాపడ్స్ వేపుతాను నేను. ఇది వీటిని వడియాలు అంటారు అనుకుంటా. మా అమ్మ తెచ్చింది, ఆంటీ పంపించారు. ఇవి వేపి చూద్దాం ఎలా వస్తాయో. లంచ్ అయిపోయింది, స్లీపీ టైం అయిపోయింది. షింజుది లెగ్చింది. ఇప్పుడు ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే బెంగాలీస్లో ఇవాళ జమాయి షష్ఠి. జమాయి షష్ఠి అంటే అల్లుడికి ఒక స్పెషల్ డే అనమాట. ఆ రోజు అల్లుడికి బట్టలు పెట్టి, భోజనం పెట్టి, ఆశీర్వాదం ఇచ్చి, సో ఇలాంటివన్నీ చేస్తారు. సో ఇట్స్ రిచువల్ ఇన్ బెంగాలీ కల్చర్. సో మేము ఎవ్రీ ఇయర్ ఫాలో అవుతాం. ఈ ఇయర్ మా పేరెంట్స్ చాలా దూరంలో ఉన్నారు, విలేజ్లో ఉన్నారు. అండ్ ఇక్కడ బయట కూడా చాలా వేడిగా ఉంది. పాపను పట్టుకొని స్కూల్ ఓపెన్ అవుతుంది కదా, ఆల్రెడీ తను సిక్గా ఉంది. ఎందుకు ఇప్పుడు ట్రావెలింగ్ అని మేము వెళ్ళలేదు. బట్ హవెవర్ ఐ వాంట్ టు విష్ అమర్ బోర్కే హ్యాపీ జమాయి షష్ఠి. సో నేను అడిగాను మా హస్బెండ్కి, నీకేం కావాలి చెప్పు, నేను చేస్తాను. పోనీ స్పెషల్ కదా, ఇవాళ నీ డే కదా, చెప్పి ఏం కావాలో, ఏంటి ప్రిపేర్ చేయమంటే చేస్తాను అడిగితే ఆయన ఏది వద్దన్నారు. నాన్ వెజ్ అయితే చాలా ఎక్కువ తినేసాం ఈ లాస్ట్ వీక్ అంతా. సో కొంచెం కంట్రోల్ చేస్తాను, నాకు ఏం వద్దన్నారు. సో యూజువలీ ఒక
థాలీ లాగా పెడతారనమాట, నీట్గా డెకరేట్ చేసి స్వీట్స్, మాచేర్ ఖాలియా, రైస్ ఆర్ బిర్యానీ వాట్ ఎవర్, అలా అలా డిఫరెంట్ ఐటమ్స్, కొన్ని యూనో బేగున్ బాజా, మాచేర్ బాజా, ఆల్ ఫ్రైస్, డిఫరెంట్ బెంగాలీ రెసిపీస్ అన్ని ప్రిపేర్ చేసి అండ్ మటన్ ఇలాంటివన్నీ స్పెషల్గా పెట్టాలి. అడిగితే ఆయన వద్దన్నారు. సో నేను కూడా ఇంక చేయలేదు. అండ్ స్వీట్స్ అట్లీస్ట్ పాయస్ అలాంటివి ఏమైనా చేద్దాం అనుకుంటే అది కూడా వద్దన్నారు. బికాస్ హీ కంప్లీట్లీ స్టాప్ స్వీట్స్ ఫ్రమ్ అ వెరీ లాంగ్ టైమ్. సో ఆ డైట్ని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని ఇవాళ వద్దనుకున్నాం. సో నేను ఇంకా అడిగాను, అట్లీస్ట్ ఐ వాంట్ టు డూ సంథింగ్. సో తను ఏమన్నంటే ప్రిపేర్ సమ్ స్నాక్ ఐటమ్. సో ఈవినింగ్ స్నాక్ ఏమైనా ప్రిపేర్ చేయను కానీ దెన్ ఐ రిమెంబర్డ్. సో అన్నీ ట్రై చేసాం. సో స్పెషల్గా ఏమనంటే ఆయన ఫేవరెట్ దహీ పాపిడి చాట్, తనకు చాలా ఇష్టం అనమాట. సో అందుకే నేను ఈ పాపిడి తీసుకొచ్చాను, ట్రై చేస్తాను. ఐ డోంట్ నో, ఫస్ట్ టైం చేస్తున్నాను, ఎలా ఉంటుందో. సో లెట్స్ ట్రై. ప్లేట్ మీద నీట్గా డెకరేట్ చేసి దాని మీద దహీ వేయడం. దహీ అంతా ఇలా వేసేసాం కదా. నెక్స్ట్ స్వీట్ అండ్ చిల్లీ సాస్ అనమాట ఇది. సో ఆయన సాస్ అయితే ఎక్కువ వేయద్దు అన్నారు, బికాస్ అగైన్ హీ స్టాప్ షుగర్. లైట్గా వేస్తాం, జస్ట్ టేస్ట్ అంతే. దహీ సాస్ తర్వాత కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ లైట్గా, మరీ ఎక్కువ కాదు, జస్ట్ అలా స్ప్రింకిల్ చేసేయండి చేతితో. కొంచెం ఆ చట్పటాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసేది ఆమ్చూర్ పౌడర్, కొంచెం ట్యాంగీ ఫ్లేవర్ వస్తుంది. వీటి మీద సేవ్ స్ప్రింకిల్ చేసేది. సారీ, నేను తప్పు చెప్పాను. దహీ పాపిడి చాట్ అయితే కాదు, అంత హెవీగా ఇవ్వద్దు అన్నారు ఆయన, జస్ట్ సింపుల్గా చేయమన్నారు. సో ఇదే నా స్టైల్ దహీ పాపిడి. ఈవినింగ్ టైం చూడండి ఎంత బాగున్నదో ఐటీ సైడ్. సో పాపిడి చాట్ అయితే మా బెనర్జీ గారికి నచ్చింది, తినేశారు హ్యాపీగా. సో నేను చెప్పాను ఆల్రెడీ ఆయనకి, ఈ జమాయి షష్ఠి మిస్ అయ్యాం కదా, నెక్స్ట్ వీక్ సండే నీకు అన్ని స్పెషల్గా చేసి పెడతాను 100% అని చెప్పాను. సో హీ ఫెల్ట్ హ్యాపీ, ఐఎమ్ ఆల్సో హ్యాపీ. సో షించుకి నాకు డిన్నర్ అయితే అంతా ప్రిపేర్ చేసేసాను. షించుకి నాకు పన్నీర్ చేశాను, నా కోసం కడాయి పన్నీర్ లాగా చేశాను. తను పన్నీర్ తినరు. సో అంటే ఇవాళ జమాయి షష్ఠి కదా, తనకి ఏమైనా స్పెషల్గా ఏమైనా ఆర్డర్ పెడదాం అనుకుంటున్నాను. బట్ షించు నేనైతే హోమ్ ఫుడే తింటాం. నేను రోటీ కూడా చేద్దాం అనుకున్నాను, బట్ హీ సెడ్, బెనర్జీ గారు చెప్పారు ఇంకేం చెయ్యొద్దు, నేను ఆర్డర్ పెట్టేటప్పుడు మీకు రుమాలి రోటీ ఆర్డర్ పెడతాను అన్నారు. సో